కేటీఆర్ పై రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ ఇమేజ్ ను కేటీఆర్ పెంచారని, ఈ కార్ ఫార్ములా కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. కేటీఆర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. కేసులతో కేటీఆర్ బీఆర్ఎస్ స్పీడ్ ను ఆపలేరని అన్నారు గండ్ర. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెంది కేసీఆర్ గారి పరిపాలనే బెస్ట్ అనేటువంటి సందర్భంలో ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈనాడు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు ఉండేటువంటి ఇమేజ్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిండు. ఈరోజు కేటీఆర్ గారిని ఈ ప్రభుత్వం కక్షపూరితంగా మరి గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో ప్రతి విషయంలో కూడా కమిషన్లు వేసిండ్లు. ఈరోజు కాళేశ్వరం మీద కమిషన్, ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్, ఈరోజు కార్ రేస్ విషయంలో కూడా ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టాలని మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఖచ్చితంగా మా యొక్క నాయకుడు నిజాయితీగా నిబద్ధతగా ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ను పెంచడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఎలాంటి అవినీతి లేదు. ఇది కేవలం కేటీఆర్ గారిని భయపెట్టడానికో లేకపోతే భారత రాష్ట్ర సమితి మరి స్పీడ్ను కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏం కాదు. ఏదైనా ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ